కథనానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. శ్రీవారి లడ్డూ వివాదంపై వైసీపీ నేతలు అవాకులు చవాకులు పెలుతున్నారు. వాళ్ళ వాదనలు వింటుంటే బోడిగుండికి మోకాలికి ముడిపెడుతున్నట్టు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం 100 రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేక డైవర్స్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారన్న విమర్శలు చేస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో కొన్ని సంక్షేమ పథకాలు మినహాయిస్తే అంతా విధ్వంసం, అవినీతే. ఈ నేపథ్యంలో ప్రజలు వైసీపీని 151 నుంచి 11కు కుదేసి తీర్పును స్పష్టం చేశారు. అయినా వైసీపీ నేతల తీరు మారలేదు. ప్రస్తుత ప్రభుత్వం 100 రోజుల పాలనలో పోలవరం, అమరావతి పునరుద్ధరణలపై దృష్టి సారించింది. పింఛను 4,000 పెంచి వాలంటీర్ల అవసరం లేకుండానే 1 తారీఖున అందజేస్తోంది. ఉద్యోగస్తులకు జీతాలు, పెన్షన్లు అదే తారీఖున విడుదల చేస్తుంది. అన్నట్టుగానే 2 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఆరంభించి అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించింది. మరోవైపు పలు శాఖల్లో అవినీతి నిగ్గు తెలుస్తోంది. పెట్టుబడులకు ఏపీ అనుకూలమైనదని పెట్టుబడిదారులకు భరోసా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరద ముంపు బాధితులను సకాలంలో ఆదుకొని మునిపెన్నడూ లేని రీతిలో నష్టపరిహారాలను చెల్లిస్తోంది. ఇలాంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పలు అవకతవకలపై దృష్టి సారించాలనుకుని ఈవో శ్యామలరావు తన వంతు బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగానే లడ్డు తయారీలో నెయ్యి కల్తీ అంశం తెర మీదకి వచ్చింది. ఎన్డీడీబీ, సిఏఎల్ఎఫ్ నివేదికలు కల్తీ జరిగిందని స్పష్టం చేస్తున్నాయి. ఈ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వం మాదిరి అడ్డగోలు అరెస్టులకు పోకుండా సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఇంత చేస్తున్న వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. భారీ ర్యాలీతో జగన్ శ్రీవారి దర్శనం చేసుకుంటానని ప్రకటించడంతో సహజంగానే హిందుత్వవాదులు బొగ్గుమన్నారు. జగన్ ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ ప్రకటన సైతం కూటమి ప్రభుత్వం విభేదించింది. జగన్ రాకని అడ్డుకొని అర్లలకు కారణం కాకూడదని సెక్షన్ 30ని ప్రకటించింది. శ్రీవారిని దర్శించుకోవాలని అన్య మతస్థులు దేవస్థాన నిబంధనల మేరకు డిక్లరేషన్ సమర్పించాలని సవనీయంగా చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో విజ్ఞప్తి చేశారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టమని గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. రద్దు ప్రకటన వెంటనే అంబటి రాంబాబు, కరుణాకర్ రెడ్డి లాంటి వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చేశారు. సెక్షన్ 30 మేరకు ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు, సదస్సులు వద్దని పంపిన నోటీసులు చూపిస్తూ దేవుని దర్శనానికి అనుమతులు ఎందుకు అంటూ చొప్పదండ్రు ప్రశ్నలు మొదలెట్టారు. సాక్షాత్తు జగన్ సైతం మీడియా ముందుకు వచ్చి ఇది రాక్షసాధ్యమని, చంద్రబాబు దుర్మార్గమని విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నోసార్లు తిరుమల పర్యటించినా ఏనాడు డిక్లరేషన్ ఇవ్వలేదని, దేవుని దర్శనానికి వెళ్తే మతం ఏంటని అడుగుతారని, తన పరిస్థితి ఎలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటని మరో వివాదానికి తెరతీశారు జగన్. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం, గతంలో 5 ఏళ్ల పాటు డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామి దర్శనానికి వెళ్ళనుంది ఒక మహా అపచారం. అప్పుడు ఆ ప్రభుత్వం ఉండడంతో జగన్ ని నిలదీసి డిక్లరేషన్ అడిగే చొరవ టీటీడీ అధికారులు చేయలేకపోయారు. ఇప్పుడు అదే తప్పుని గొప్పగా ఫీల్ అవుతూ అంబటి రాంబాబు లాంటి నేతలు ప్రత్యేకించి ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకు అని అడగడం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇకపోతే అసలు ఏ కారణం లేకుండా డైవర్స్ పాలిటిక్స్ అనే మాటలు ఏమనడం కూడా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ జగన్ మాటలు, వైసీపీ నేతల మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తున్నాయని పలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక, అలానే హిందుత్వవాదులు, హిందూ సంఘాలు భారీగా తిరుపతిలో మోహరించడంతో తన వ్యూహం విడిచికొట్టి తనకే చుట్టుకుంటుందన్న భయంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకుని కూటమి నేతలపై బురద జల్లడం సరికాదని కూటమి నేతలు అంటున్నారు. సో మొత్తానికి జగన్ పర్యటన రద్దయినప్పటికీ వివాదం ఇంకా ముగిసినట్టు కాదు. రేపు సిట్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత వాటిపై చర్యలుంటాయని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేయడం మనందరికీ విదితమే. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.